హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ హ్యాపీనెస్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే, ఎనర్జీ లెవెల్స్ బాగుండాలంటే ఈరోజు మనం ఏం చేయాలి, ఈరోజు ఎలా ఉండాలి అని ఆలోచిస్తే సరిపోతుంది. మన నిద్ర, ఆహారం అలవాట్లు, డైలీ ఎక్సర్సైజ్ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. అలవాట్లు ఏవైనా కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మన ఎనర్జీ లెవెల్స్ కూడా అలానే ఉంటాయి. ఎవ్రీ డే విత్ ఏ స్ట్రెంగ్త్ ఫైండర్ అంటే మన బలాలు, మన బలహీనతలపై ఒక అవగాహన అనేది ఉండాలి. మన బలాలంటూ మనకి తెలిస్తే వాటిపైన మనం కరెక్ట్గా ఫోకస్ చేయగలిగితే ఆ రోజంతా మనం దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు. ప్రతి గంటని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే మన శ్రమని, మన ఆసక్తిని ఏ ఫీల్డ్ పైన మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన పెట్టి దాన్ని అనుకూలంగా మార్చుకోగలిగితే చాలు. ఎందుకంటే ఆ ఫీల్డ్ మనకు ఎలాగో తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఫీల్డ్ పైన మనం అనుకోకుండానే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలా చూపించడం వల్ల మనకంటూ ఒక స్కిల్ అనేది మెరుగుపడుతుంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, బాగా నవ్వుతూ హ్యాపీగా ఉండేవాళ్ళు, వాళ్ళ డేని హ్యాపీగా మొదలుపెట్టిన వాళ్ళు, ఆ రోజంతా పాజిటివ్గా ఉండగలిగిన వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 4 రెట్లు ఎక్కువ హ్యాపీగా ఉంటారు. ఫోకస్ ఫర్ 45 మినిట్స్ అండ్ టేక్ బ్రేక్ ఫర్ 15 మినిట్స్. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక 45 మినిట్స్ కానీ ఆ పని నాన్ స్టాప్గా చేసామంటే మన ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ పనైనా కానీ ప్రొడక్టివ్గా ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా చేయాలంటే మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఆ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి మళ్ళీ రీఫ్రెష్ అవుతాయి. రీఫ్రెష్ అవ్వడం వల్ల ఆ రోజంతా మనం హ్యాపీగా మన వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నాన్ స్టాప్గా వర్క్ చేసామంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా డ్రాప్ అవుతాయి. కాబట్టి మనం ఒక 45 మినిట్స్ వర్క్ చేస్తే 15 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన కొలీగ్స్తో, మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో బలమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక మంచి బూస్టప్ అవుతుంది. ఎందుకంటే మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో ఎక్కువగా బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళు మన మంచి కోరే చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకుంటూ మన డైలీ ఎక్సర్సైజ్, సరైన ఆహారం, సరైన నిద్ర అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. నిద్ర అనేది ఒక మనిషికి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించారా, ఎర్లీగా నిద్రపోగలిగితే ఎర్లీగా వేకప్ అవ్వచ్చు. ఎందుకంటే మనం లేట్గా నిద్రపోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం త్వరగా నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు బాగా గమనిస్తే త్వరగా నిద్రపోయిన మనిషి వెంటనే తొందరగా సూర్యోదయం కన్నా ముందే లేస్తాడు. అలా లేయడం వల్ల ప్రతిరోజు ఎక్కువ టైం కలిసి వస్తుంది. అలా ఎక్కువ టైం కలిసి వచ్చినప్పుడు మనం దాన్ని అనుకూలంగా మార్చుకొని మనకు ఉపయోగపడేటట్టు మార్చుకోవాలి. మనం దాన్ని ప్రొడక్టివ్గా యూస్ చేయగలిగితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ప్రతిరోజు ప్రతి మనిషికి 24 గంటలే ఉంటాయి. కాబట్టి ఆ 24 గంటల్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం తీసుకునే రెస్ట్, మనం ఎంత బాగా రెస్ట్ తీసుకోగలిగితే మనం అంత త్వరగా లేవగలం. ఆ రోజంతా ఫుల్ ఛార్జ్గా ఉండగలం. ఎందుకంటే ఎక్కువ నిద్రపోని వాళ్ళని బాగా గమనిస్తే ఆ రోజంతా యాక్టివ్గా పని చేయలేరు. బాగా నిద్రపోయిన వాళ్ళని బాగా గమనించగలిగితే వాళ్ళు ఆ రోజంతా ప్రొడక్టివ్గా పనిచేయగలరు. ప్రొడక్టివ్గా పనిచేసి వాళ్ళ టయాన్ని అనుకూలంగా యూస్ చేసుకోగలరు. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఒక విషయాన్ని కామన్గా గమనిస్తే మన దగ్గర ఉండే గొప్ప గొప్ప అసెట్స్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి గంట మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయగలిగినప్పుడు మన దగ్గర ఉన్న అన్నిట్లో కన్నా గొప్ప అసెట్ ఏంటంటే టైం అంటే ఏంటంటే, మనం కొత్త ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనం ఏదైనా ఒక వస్తువు కానీ డబ్బు కానీ పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ ఆ వస్తువుని కొనుక్కోవచ్చు. అదే డబ్బు పోయిందంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ టైం అనేది ఒక్కసారి వెళ్తే అది ఆ రోజు మొత్తం వెళ్ళిపోయినట్టే. టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఆ 1440 నిమిషాలని మనం చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఆ 1440 నిమిషాలని మనం ఎలా యూస్ చేస్తున్నామో మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. మనం బాగా ప్రొడక్టివ్గా ఆ టయాన్ని ఉపయోగించుకోగలిగితే, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే ఆ టైమే మనకు ఒక అసెట్లా మారి మనకంటూ లాభాలు తెచ్చిపెడుతుంది. మనం రోజంతా యాక్టివ్గా ఉండాలంటే మనం ఏ పని చేసినా ఆ పని పైన ఉండాల్సింది మొదటిది ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ ఫోకసే మనం ఆ పనిని ఎలా చేయగలం, మనకొచ్చే రిజల్ట్ అనేది ముందే చెప్పేస్తుంది. మనం బాగా ఫోకస్‌గా చేయగలిగితే అదే మనకి వచ్చే రిజల్ట్. సో, మనం యాక్టివ్‌గా ఉండాలంటే మనకి ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫోకసే మనకి రోజంతా యాక్టివ్‌గా ఉండేటట్టు చేస్తుంది.